హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మధుస్ వరల్డ్. మనం ఈజీగా టేస్టీగా స్ప్రౌట్స్ పల్స్ తోటి మిక్స్డ్ వెజిటబుల్ ఉప్మా ఎలా తయారు చేయాలో ఇవాళ చెప్తాను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 3 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. టమాటాలు వచ్చేసి ఒక అర డజను మీడియం సైజు తీసుకున్నాను. క్యారెట్ ఒకటి, బీన్స్ ఒక అర డజన్ తీసుకున్నాను. అలాగే ఆలుగడ్డ ఒకటి చిన్నది తీసుకుని ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం నట్స్ అని చెప్పాను కదా, అందుకని పల్లీలు తీసుకున్నాను. స్ప్రౌట్స్ పల్సెస్ అన్నాను కదా, అందు గురించి అని స్ప్రౌట్స్ బఠానీ, నెక్స్ట్ మన చిక్ పీస్ అంటే తెల్ల శనగలు ఉంటాయి కదండి, ఎల్లో శనగలు పెద్దవి, అవి తీసుకున్నాను. పోపుకు కావాల్సినవి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రవ్వ ఒక గ్లాసు, ఆ గ్లాస్తో మెజర్ చేసుకుని రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఈ పల్సెస్ని నేను బాయిల్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి. వాటర్ వంపుకోలేదు, వాటర్ మంచిదని చెప్పి. ఇది రెడ్ వీట్ రవ్వ, అంటే ఎర్రని సన్నని గోధుమ రవ్వ అండి. ఇది ఒక గ్లాస్ తీసుకున్నాను నేను. పొయ్యి మీద కడాయి పెట్టుకుని ఆన్ చేసుకుంటున్నానండి స్టవ్. ఇప్పుడు ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాలండి. దీంట్లోకి ఇప్పుడు పల్లీలు వేస్తున్నానండి. ఈ పల్లీలు వచ్చేసి ఒక 6 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఫస్ట్ పల్లీలు వేగాక అప్పుడు పోపేస్తానండి, ఎందుకంటే పల్లీలు వేగడానికి కాస్త టైం పడుతుంది కదా, ఇలా పోపు మాడిపోతుందని ఫస్ట్ పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు ఇలా వేగిపోయాయి కదండి, ఇప్పుడు దీంట్లోకి మనం పోపు వేసుకుందాం. తాలింపు ఒక 3 స్పూన్స్ శనగపప్పు వేస్తున్నానండి. 3 స్పూన్స్ మినప్పప్పు వేస్తున్నాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు తుంపి వేస్తున్నానండి. మేము పోపు కాస్త ఎక్కువ తింటాం, అందుకని వేస్తున్నాను. మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు కూడా వేగాలి. చక్కగా చిన్న మంట మీద పెట్టుకుని సన్నగా వేయించుకోండి. ఇప్పుడు కొద్దిగా వేగుతూ ఉన్నప్పుడే కొద్దిగా ఇంగు వేస్తానండి నేను, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా వేసుకోండి, బాగుంటుంది. కొద్దిగానే వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, చేదొస్తుంది. ఇప్పుడు ఇంగు వేగిపోయిందండి, పోపు కూడా వేగింది. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు, చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. మా ఇంట్లో కొద్దిగా అల్లం తక్కువ తింటాము, అందుకని చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మా పచ్చిమిరపకాయలు కారం ఉండవండి, అందుకు నేను 8 వేసాను. మీకు కాస్త కారం గల మిర్చి అయితే ఓ 4-5 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చక్కగా వేగాయి కదండి. ఇప్పుడు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు కాస్త మగ్గాక మిగతా పదార్థాలు వేస్తాను. ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడే పసుపు వేసుకోవాలండి. కలర్ఫుల్గా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది పసుపు. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. తర్వాత ఏంటంటే ఇక్కడ క్యారెట్ బీన్స్ ఉన్నాయి కదండి మనం కట్ చేసుకున్నవి, ఆ క్యారెట్ బీన్స్ వేసేస్తున్నాను. ఎందుకంటే ఇవి కాస్త మగ్గడానికి టైం పడతాయని. ఇప్పుడు ఈ ఆలుగడ్డ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆలుగడ్డ కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నది వేస్తానండి. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి. దీనిపైన ఒక మూత పెట్టేసుకుని మగ్గించుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. ఈ వెజ్జెస్ కొద్దిగా తొందరగా మగ్గుతాయి, అందుకోసమని కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు ఇలా మగ్గాయి కదండి, టమాటాలు వేస్తున్నాను. ఇవి కొద్దిగా మగ్గాకనే టమాటాలు వేసుకోండి, ఎందుకంటే టమాటాల్లో పులుపు ఉంటుంది కదా,
ఈ వెజ్జెస్ కొద్దిగా అందుకోసమని కొద్దిగా మగ్గాక టమాటాలు వేస్తున్నాను. టమాటాలు వేసుకున్నాక ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుంటున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత ఎలా మగ్గిందో చూసుకుంటున్నానండి. ఇంకా టమాటాలు సాఫ్ట్ అవ్వలేదు. మళ్ళీ మగ్గబెట్టుకుంటాను మూత పెట్టి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిందండి. టమాటాలు సాఫ్ట్ అయ్యాయి. ఇలా కలిపేసుకుని ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదండి పల్సెస్ బాయిల్ చేసుకునేవి, అవి వేసేసుకుంటున్నాను. వాటర్తో సహా వేసేసుకోండి, మంచిది. ఒకసారి మళ్ళీ కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు కొలత ప్రకారం వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు వాటర్ పోసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో ఒక 2.5 పోసుకోవాలి. 2 పోసాను. ఇందాక హాఫ్ గ్లాస్ ఏమో మన స్ప్రౌట్స్ ఉన్నాయి కదా వాటర్, ఆ వాటర్ సరిపోతుంది. మొత్తం 2.5 పోసుకోవాలి వాటర్ బాయిల్ అవ్వాలి. సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా వాటర్ బుడగల్లాగా బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు ఈ రవ్వ వేసేస్తున్నాను. ఇందులో వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇది రెడ్ వీట్ రవ్వ అండి, హెల్త్కి చాలా మంచిది. అడుగంటకుండా మధ్యలో ఇలా కలుపుకుంటూ కొద్దిగా పొయ్యిని సిమ్లోకి చేసుకోండి. పొయ్యిని సిమ్లోకి పెట్టుకున్నాక కాస్త మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దింపే ముందు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉండి మృదువుగా ఉంటుంది ఉప్మా. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. నెయ్యి లాస్ట్లో వేయటం వల్ల ఏంటంటే అండి టేస్ట్ ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అవుతాయి. ఇప్పుడు ఈ ఉప్మాలోకి ఆనియన్ రైతా చేస్తున్నానండి. ఇది ఆనియన్ రైతా అండి. దీంట్లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక చిన్న గిన్నె పెరుగు తీసుకున్నానండి. అది చిలక కొట్టుకుని నీట్గా కొద్ది వాటర్ పోసుకుని ఈ ఆనియన్ కట్ చేసుకుని వేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఆనియన్ రైతా రెడీ అయిపోయిందండి. ఈ ఉప్మాలోకి ఇది బెస్ట్ కాంబినేషన్ అండి. ఒక్కసారి మీరు చేసుకుని తిని చూడండి ఎలా ఉందో, అప్పుడు కామెంట్ పెట్టండి ఎలా ఉందో అన్నది. అయిపోయిందండి. పల్సెస్ నట్స్తో రెడ్ వీట్ రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.